శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో తెనాలి రామలింగడు అనే మహాకవి జీవించేవాడు. అతను కేవలం కవి మాత్రమే కాదు, అపారమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి. ఎంతటి వారినైనా తన బుద్ధి చాతుర్యంతో ఓడించగలడు. రాజును ఎల్లప్పుడూ సంతోషపరిచి అనేక బహుమతులను పొందేవాడు. అలా ఒకరోజు రాత్రి 4 పేరు పొందిన దొంగలు తెనాలి రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేశారు. ఈ దొంగలు ఊరంతా భయపడే దొంగలు. వారు ఎన్నో ఇళ్లను దోచుకున్న అనుభవమూ ఉంది. వారికి రామలింగడి సంపదల గురించి బాగా తెలుసు. రాజు నుండి పొందిన బహుమతులు, నగలు, నాణాలు అన్నీ తన ఇంట్లో ఉంటాయని వారికి తెలుసు. ఒరే రంగా, రేపు రాత్రి రామలింగడి ఇంటిని దోచుకుందాంరా. అరే బాబూ, ఆయన చాలా తెలివైనవాడు. తెలివైన వాడైతే ఏంట్రా, మనం 4 అతనేం చేస్తాడు? సరే, రేపు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్దాం. అలా మరుసటి రోజు సాయంత్రం ఆ 4 దొంగలు రామలింగడి ఇంటి వెనుక ఉన్న తోటలో దాక్కున్నారు. తోటలో పెద్ద పెద్ద అరటి చెట్లున్నాయి. ఆ దొంగలందరూ చెట్ల పొదలలో దాక్కొని చీకటి పడేంత వరకు బయటికి రాకూడదని అనుకున్నారు. చీకటి రానే వచ్చింది. రామలింగడు భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వచ్చాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకట్లో ఏదో కదలికలు కనిపించాయి. రామలింగడు అక్కడికి వెళ్లి చూడగా అక్కడ 4 వ్యక్తులు దాక్కుని కనిపించారు. వారి చేతుల్లో కత్తులు, తాళ్లు చూసి వెంటనే వాళ్ళు దొంగలని రామలింగడికి అర్థమైపోయింది. కాని రామలింగడు ఏమాత్రం భయపడకుండా ఇంట్లోకి వెళ్లి తన భార్యని పిలిచి ఈ విధంగా అన్నాడు. ఏమోయ్ శారదా, ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఎవరో ఒకరింట్లో దూరి దోచుకుంటూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి సుమి. తెనాలి రామలింగడి ఆంతర్యం అర్థం చేసుకున్న అతని భార్య, అవునండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే మన ఇంట్లో నగలు, నాణాలు చాలా ఉన్నాయి కదా. అవునవును, మర్చిపోయాను. మన ఇంట్లో కూడా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కదా. నాకు ఒక మంచి ఉపాయం వచ్చిందోయ్. మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారు, నగలు అన్నీ తీసి ఓ మూట కట్టి బావిలో పడేద్దాము. అవన్నీ అక్కడ ఉంటే ఎవరు కనుక్కోలేరు కదా. ఆ మాటలు దొంగలకు స్పష్టంగా వినిపించి వాళ్ళు ఆనందంతో మురిసిపోయారు. వింటున్నారా? రామలింగడు తన నగలన్నీ బావిలో దాచుతున్నాడంట. మనకి ఎంత అదృష్టం! ఇంట్లోకి చొరబడాల్సిన పనే లేదు. కేవలం బావిలో దిగి మూటను తీసుకుంటే చాలు అని ఆ దొంగలందరూ ఎంతో సంతోషించారు. రామలింగడు, అతని భార్య ఒక పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్లి ఒక పెద్ద మూటను తయారు చేశారు. కానీ అందులో నగలు, నాణాలకు బదులుగా నల్లటి రాళ్లను, ఇసుకను పోసి మూట బరువుగా ఉండేలా చేశారు. రామలింగడు మూటను మోస్తూ బయటికి వచ్చి, శారదా, జాగ్రత్త, ఈ మూట చాలా విలువైనది అని పెద్దగా చెప్పడంతో అతని భార్య, అవునండి, బరువుగానే ఉంటుంది. మన జీవితకాలపు సంపాదనంతా ఇందులోనేగా పెట్టాము అని చెప్పింది. రామలింగడు బావి దగ్గరకు వెళ్లి మూటను నీటిలో పడేశాడు. అలా పడేసిన వెంటనే రామలింగడు, అతని భార్య ఇంట్లోకి వెళ్లి నిద్రపోయినట్లుగా నటించారు. దొంగలు అరటి చెట్ల వెనుక నుండి మెల్లగా ముందుకు వచ్చారు. వారందరూ బావి దగ్గరకు వచ్చి తొంగి చూడగా చీకట్లో ఏమీ కనిపించలేదు. వారందరూ ఒక్కొక్కరిగా బావిలోకి దిగి చూడగా ఏమీ కనిపించకపోవడంతో వారందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇక చేసేదేమీ లేక ఆ బావిలో నీటిని బయటికి తీసి అందులో మూటని వెతకాలని నిర్ణయించుకున్నారు. వారందరూ రాత్రంతా వంతుల వారీగా బావిలోకి దిగి శ్రమించినా కూడా ఏమీ దొరకలేదు. అలా తెల్లవారుజామున రానే వచ్చింది. వారి కష్టానికి ఫలితంగా ఆ మూట చివరికి దొరికింది. వారంతా ఎంతో సంతోషించారు. కానీ మూట తెరిచి చూసేసరికి అందులో నగలకు బదులు నల్లటి రాళ్లు, ఇసుక మాత్రమే కనిపించాయి. వారందరికీ అప్పుడు అర్థమైంది రామలింగడు వారిని మోసం చేశాడని. అలా ఈ జరిగిన సంగతి మొత్తం రాజుగారికి తెలియగా రామలింగడి తెలివిని ప్రశంసిస్తూ రాజుగారు చప్పట్లు కొట్టారు. అలా ఆ 4 దొంగలు ఇంకెప్పుడు దొంగతనం చేయకుండా మంచి మార్గాన్ని ఎంచుకున్నారు.
మీకు కనుక నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మా మహారాజు గారు ఇంకొక రోజు ఇంకో కథతో మీ ముందుకు వస్తాము. ఈ రోజుటికి సెలవు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. వెళ్ళొస్తాను.